తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ల మధ్య సాగుతోన్న రాజకీయ పోరు కొత్త మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పదే పదే ఒకే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలనే సవాల్. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని చెబుతున్న రేవంత్ రెడ్డి కేసీఆర్ను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వరుసగా ఆహ్వానిస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు సభకు దూరంగా ఉంటూనే వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మని పదే పదే కోరడం వెనుక పక్కా పొలిటికల్ మైండ్ గేమ్ ఉంది. అసెంబ్లీ అనేది లైవ్ టెలికాస్ట్ అయ్యే అత్యున్నత వేదిక. అక్కడ కేసీఆర్ కూర్చుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, సాగునీటి రంగంలో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని గణాంకాలతో సహా కడిగి పారేయవచ్చునని రేవంత్ వ్యూహం. తాము అధికారంలోకి వచ్చిన ఈ 2.5 ఏళ్లలోనే పాత అప్పులు కడుతూనే సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నామో ప్రజలకు లైవ్లో చూపించాలనేది సీఎం ప్లాన్. కేసీఆర్ రానంతకాలం ఆయన సమాధానం చెప్పలేకే పారిపోతున్నారు అనే నెరేటివ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో రేవంత్ సఫలమవుతున్నారు. మరోవైపు కేసీఆర్ వ్యవహార శైలి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ప్రత్యర్థి నిర్ణయించిన రాజకీయ వేదికపై పోరాటానికి దిగేందుకు ఆసక్తి చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో అధికార పక్షానికే సంఖ్యాబలం, చర్చల నియంత్రణ ఎక్కువగా ఉండడంతో అక్కడ జరిగే వాదోపవాదాలు అధికార పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే కేసీఆర్ తన రాజకీయ స్పందనను ఇతర వేదికల ద్వారా వ్యక్తపరచడానికే ప్రాధాన్యతనిస్తున్నారని అంటున్నారు. అయితే కేసీఆర్ ఎక్కువ కాలం పాటు అసెంబ్లీకి దూరంగా ఉండడం బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ప్రతిపక్ష నాయకత్వం సభల్లో బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో పార్టీ అధినేత తన రాజకీయ సమయాన్ని తానే నిర్ణయించుకుంటారని, సరైన సందర్భంలో ప్రజల ముందుకు వస్తారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకెళ్తుంటే కేసీఆర్ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒకరు ప్రత్యక్ష రాజకీయ పోరుకు ఆహ్వానిస్తుంటే మరొకరు తన సమయాన్ని ఎంచుకొని స్పందించే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈ రెండు భిన్న రాజకీయ శైలుల మధ్య కొనసాగుతోన్న పోరు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికపై ఈ ముఖాముఖి ఎప్పుడు జరుగుతుందనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.